ఆనియన్స్ తీసుకో, టొమాటోస్ తీసుకో, చిల్లీస్ తీసుకో. ఆనియన్స్ని, టొమాటోస్ని, చిల్లీస్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకో. ఇట్లా చూపించినట్టు. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక మస్టర్డ్ అంటే ఆవాలు, జీలకర్ర, జీరా రెండు వేసి కొంచెం సేపు ఫ్రై అవును చిట్పట్లాడిన తర్వాత ఇందులో మనం ఏం చేస్తామంటే ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకుంటాము. చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలా. తర్వాత దీంట్లోనే చిల్లీస్ వేసుకోండి. చిల్లీస్ కూడా కొంచెం బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అట్లే టొమాటోస్ వేసేయండి. టొమాటోస్ తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ తర్వాత చిల్లీ పౌడరు, పెప్పరు, చికెన్ మసాలా, కొరియాండర్ పౌడరు, టర్మరిక్ పౌడరు, గరం మసాలా వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. తక్కువ మంట పైన, చిన్న మంట పైన ఫ్రై చేసుకున్నాక కొంచెం 1/4 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా 3 ఎగ్స్ పగలగొట్టి వేసుకోండి. ఎగ్స్ బాగా స్క్రాంబుల్ చేసుకోండి. స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా ఇలాగ అవ్వాలి. కొంచెం బాగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. టేస్ట్ చూసి మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే.